హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం షైన్ టామ్ చోకో అండ్ బిజు మీనన్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన తుండు మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, లైక్ నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లైక్ ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ టైటిల్ మీనింగ్ అనేది తుండు. లైక్ మన కనుక ఎగ్జామ్స్లో మనం కనుక చీటింగ్ చేద్దాం అనుకుంటే మనకు కొన్ని చిన్న చిన్న కోడ్స్ రాసుకుంటాం కదా, లైక్ స్లిప్స్ అంటాం. సో స్లిప్స్ కానీ బిట్లు కానీ చెప్పి అంటాం కదా. సో మలయాళంలో దాని మీనింగ్ అనమాట. సో ఈ టైటిల్ మీనింగ్ వచ్చేసి. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ బిజు మీనన్ తను ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా అయితే ఉంటాడు. సో ఒక నార్మల్ కానిస్టేబుల్, బట్ హెడ్ కానిస్టేబుల్గా మాత్రం షైన్ టామ్ చాకో అయితే ఉంటారు. సో వాళ్ళిద్దరికి ఒక కైండ్ ఆఫ్ రైవల్రీ అయితే ఉంటుంది. బట్ బిజు మీనన్ చాలా సుపీరియర్ అనమాట, చాలా సీనియర్. బట్ షైన్ టామ్ చాకో మాత్రం చాలా యంగ్. బట్ అయినా సరే తన కంట్రోల్లో అయితే బిజు మీనన్ అయితే ఉంటాడనమాట. సో వాళ్ళిద్దరి మధ్య ఒక రైవల్రీ అయితే ఉంటుంది. సో ఎలాగైనా సరే బిజు మీనన్ తను ఎస్ఐ ఎగ్జామ్స్ రాసి సో అందులో క్వాలిఫై అయ్యి ఒక చిన్న కైండ్ ఆఫ్ రివెంజ్ అయితే తీర్చుకుందామని చెప్పి అనుకుంటాడు. బట్ ఏంటంటే తనకి ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చిట్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ కాన్సెప్ట్ మామూలుగా మనం పోలీస్ మూవీస్ మనం చూసుకుంటే కనుక లైక్ నీతి నిజాయితీని కాపాడని చెప్పి, లా అండ్ ఆర్డర్ కాపాడని చెప్పి ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అయితే ఉంటాయి. లైక్ సింగం కైండ్ ఆఫ్ మూవీస్. అలాగే ఇంకొక జోనర్ ఏంటంటే లైక్ ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ మూవీస్ అయితే ఉంటాయి. బట్ ఈ మూవీ అయితే కొంచెం డిఫరెంట్. లైక్ ఒక కానిస్టేబుల్ ఎస్ఐ అవుతుందని చెప్పి అనుకుంటాడు. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే లైక్ ఈ స్టోరీని వీళ్ళు కామెడీ ఎంటర్టైన్మెంట్ రూపంలో అయితే చెప్పాలనుకున్నారు. అందులో సక్సెస్ అయ్యారంటే ఒక లెవెల్ వరకు సక్సెస్ అయితే అయ్యారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ షైన్ టామ్ చాకో అండ్ బిజు మీనన్ వాళ్ళిద్దరి మధ్యలో చూపించిన రైవల్రీ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ ఒక 2 hours ఉంటుంది అనమాట. దాంతో మనకి మూవీ రన్ టైం కాబట్టి మనకి మ్యాక్సిమం మనకి మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. దాని సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ సెకండ్ హాఫ్లో యాజ్ యూజువల్ మలయాళం సినిమా చెప్పే ప్రాబ్లమే. లైక్ ఫస్ట్ హాఫ్లో బాగుంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. బట్ ఈ మూవీ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్లో మనకి కొంచెం ఆ లాగ్ సీన్ అయితే అనిపిస్తుంది. అండ్ యాజ్ యూజువల్ కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. ఒక కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.